వెల్కమ్ టు ఫ్లవర్స్ ఆఫ్ లైఫ్ బై లలిత. మనందరికీ సాయంత్రం ఆడేటప్పటికల్లా ఏదైనా వేడివేడిగా తినాలి, లేదంటే కరకరలాడుతూ తినాలి అనిపిస్తుంది. ఎందుకంటే లంచ్ చేసిన తర్వాత మళ్ళీ నైట్ డిన్నర్ లేట్ అయ్యే లోపల మధ్యలో తినాలనిపిస్తుంది కదా. అలానే బయట వస్తువులు తిన్నాం అనుకోండి, అస్తమానం మిర్చి బజ్జీలు, లేకపోతే వడలు, గారెలు ఇలాంటివి తిన్నాం అనుకోండి, హెల్త్ పాడవుతుంది. అందులో ఇంట్లోనే చక్కగా చేసుకుని ఒక స్నాక్ మీకు ఈరోజు చూపిస్తాను. ప్లస్ అది ఒక్కసారి చేసుకుంటే వారం 10 రోజులు ఉంటుంది మీకు రెడీగా. అది ఏమిటో చెప్తాను వినండి. జంతికలండి. మేము వాటిని జంతికలు అంటాం, మీరేమంటారు? మురుకులు అంటారా? కొందరు మురుకులు అంటడానికి రకరకాల పేర్లు ఉంటాయి. మీరేమంటారో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. జంతికలు చక్కగా మీరు ఆదివారం నాడో ఎప్పుడో కూర్చుని ఒక 1.5 అవర్ టైం స్పేర్ చేసి జంతికలు చేసుకున్నారనుకోండి, 10-15 రోజులు నిలవ ఉంటాయండి. పైగా అవి నూనె కూడా ఎక్కువ పీల్చుకోవు. జంతికలు మీరు కరెక్ట్ పాళ్ళలో చూసుకుని కలుపుకుంటే మీకు నెల రోజైనా పాడవదు, నూనె ఎక్కువ పీల్చుకోదు, చాలా బాగా వస్తాయండి. నేను చెప్తాను, స్టెప్ బై స్టెప్ చెప్తాను. సింపుల్ అండి చేసుకోవడం, కానీ కొలతలు సరిగా చూడండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా కరెక్ట్గా చూడండి, మీకు కరకరలాడే క్రిస్పీ జంతికలు వచ్చేస్తాయి. అవి మీరు వాటిని చక్కగా చేసుకుని నెల రోజులు తినచ్చండి. చాలా రోజుల నుంచి మురుకులు చేసుకోవాలండి, అదే జంతికలు అంటారు కదా, జంతికలు చేసుకోవాలని అనుకుంటున్నాను. రేషన్ బియ్యం కొన్ని తెప్పించాను. వాటిని శుభ్రంగా ఒకసారి కడిగేసేసి ఎండబెట్టేశాను. ఎండబెట్టి మిల్లుకు పంపించి పిండి ఆడించుకున్నాను. 3 గ్లాసులు పిండి తీసుకున్నాను. దానికి 2 గ్లాసులు శనగపిండి, అంటే బేసన్ అంటాం కదా, మనం బజ్జీలు అవి చేసుకుంటాం కదా, శనగపిండి. 1 గ్లాసు పుట్నాల పప్పు, అంటే గుల్ల శనగపప్పు మిక్సీలో పొడి చేసేసుకుని జల్లించి పెట్టుకున్నాను. సో ఇది 3 గ్లాసులు, ఇది 3 కలిపి 3 గ్లాసులు అయింది. దీనికి తగినంత ఉప్పు, కొద్దిగా వాము, కొంచెం కచ్చా పచ్చా దంపాము వాము కూడా, లేకపోతే వాసన బాగా రాదు. కొద్దిగా వాము, 1 కప్పున్నర నూపప్పు అంటాం కదా, చాయ్ నూపప్పు. ఇది చాలా కమ్మగా ఉంటుందండి. మరీ ఎక్కువ వేస్తే గొట్టాల నుంచి దిగదు, అందులో కొద్దిగా వేస్తున్నాను. దానికి సరిపడినంత కారం, ఉప్పు వేసుకుని పిండి ముందు రెడీ చేసుకోవాలి. కొంచెం కారం. కొందరు పచ్చిమిరపకాయలు మిక్సీలో దంపేసి, పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు దంపేసి దాని రసం కూడా పోస్తారు. కానీ ఈసారి నేను వాము వేస్తున్నాను, కానీ వెల్లుల్లిపాయలు వేయటం లేదు, పచ్చిమిరపకాయ కారం కూడా వేయటం లేదు, ఎండుమిరపకాయ కారమే వేస్తాను. ఇదంతా ఎలా కలుపుతాను చెప్తాను, జాగ్రత్తగా చూసుకుని చేయండి. చాలా గుల్లగా కరకరలాడుతూ వస్తాయండి. చేసుకునే తర్వాత నెల్లాళ్ళైనా కూడా పాడవండి. మా ఇంట్లో ఎప్పుడైనా చేశానంటే ఇంకా ఈసారి కొద్దిగా తక్కువ చేస్తున్నాను. 2 కిలోలు 3 కిలోలు చేసి పెడితే నెల 5 రోజులు తింటాం, పాడవకుండా వస్తాయి. అన్నీ ఎలా చేస్తానో జాగ్రత్తగా చూడండి, స్కిప్ చేయకుండా. మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది, మీరు కూడా బాగా చేసుకోవచ్చు. అమూల్ బటరు కొంచెం ఇలా వేడి చేసుకుని, ఈ వేడి బటరు పిండిలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. 4 గ్లాసులు బియ్యం పిండి, 2 గ్లాసులు శనగపిండి, 1 గ్లాసు పుట్నాల పప్పు, గుల్ల శనగపప్పు పిండి అన్నీ రెడీగా ఉన్నాయి. ఇగో దీంట్లో వేయడానికి వాము, కొంచెం కచ్చా పచ్చా దంపిన వాము, 1 గిన్నెడు నూపప్పు, ఉప్పు, కారం. ఇప్పుడు ఇవన్నీ ముందు కలిపేసుకోవాలి. పిండిలో వేసి ముందు పిండిలన్నీ బాగా కలిపేసుకోవాలి. అప్పుడు మనకి యూనిఫామ్గా కలిసిపోతే బాగా వస్తుందన్నమాట. కలుపుకుని ఉప్పు కారం అన్నీ కలుపుకున్న తర్వాత అప్పుడు వేడి ఆయిల్, ఒకవేళ బటర్ లేకపోతే ఆయిల్ వేసుకోవాలి. అయితే ఇంట్లో మీకు వెన్న తీసే అలవాటు ఉంటే ఆ వెన్న కూడా వేసుకోవచ్చు, సరేనా? వాము, ఉప్పు, కారం, పప్పు అన్నీ వేసేసామండి. 2 చెంచాలు ఉప్పు, 2 చెంచాల కారం, కొద్దిగా పసుపు కూడా వేస్తే జంతికలు పచ్చగా వస్తాయి. కొందరు ఉప్పు కారం గోరువెచ్చటి నీళ్ళలో కలిపి అది నీళ్ళతో కలుపుతారు, అప్పుడు కొంచెం ఎర్రగా వస్తాయి జంతికలు. అంటే కారం బాగా దిగుతుందని అలా కలుపుతారు. ఎవరిష్టం వాళ్ళది, ఎలా అయినా చేసుకోవచ్చు. కొద్దిగా వంట సోడా, కొంచెం మరి ఎక్కువ వేస్తే మెత్తబడిపోతాయి, కొంచెం వేస్తే కొంచెం పుల్లగా వస్తుంది అన్నమాట. ఇవన్నీ ముందు పిండిలో బాగా కలిపేసుకోవాలి. అప్పుడు అన్నీ కలిపిన తర్వాత వేడిగా ఉన్న బటర్ అందులో పోయాలి. ఒకవేళ లేకపోతే వేడి నూనె కూడా వేసుకోవచ్చు. ఇంట్లో తయారు చేసుకున్న వెన్న కానీ ఉంటే ఆ వెన్న ఇంకా బాగుంటుందండి వేసుకుంటే. కొద్దిగా గోరువెచ్చగా చేసుకుని నీళ్ళు పోసి కలుపుకోవాలన్నమాట పిండికి. చల్లటి నీళ్ళ కంటే గోరువెచ్చటి నీళ్ళు పోస్తే బాగుంటుంది. ఆల్మోస్ట్ 2 కేజీల పిండి చేస్తున్నానండి, ఎందుకంటే పిల్లలు తింటారు, ఆఫీస్కి పంపిస్తే ఆఫీస్లో తింటారు. మా అమ్మాయికి వైజాగ్ పంపించుకోవడానికి ఎక్కువే చేస్తాను నేను. మా చుట్టాలు కూడా వచ్చారు, వాళ్ళకు కూడా పెట్టాలి కదా, అందరికి ఇవ్వడం కోసమని ఆల్మోస్ట్ 2.5 కేజీస్ పిండితో చేస్తున్నాను అన్నమాట. ఇలా చక్కగా కలిపేసుకుని 10 నిమిషాలు పిండి నాననివ్వాలి. అప్పుడు ఉప్పు కారం అన్నీ కూడా బాగా కలుస్తాయి.
పిండి కలుపుకున్నాక కొద్ది కొద్దిగా ముద్ద తీసుకుంటూ ఉండాలి. ఒకవేళ కొంచెం ఎక్కువసేపు అయిందనుకోండి ఆరిపోతే కొంచెం తడి కూడా చేసుకోవాలి, చేతులకి తడి చేసి మళ్ళీ కలుపుకోవాలి. పిండి గట్టిగా అయిపోతే జంతికలు గట్టిగా వస్తాయి. చక్కగా కలుపుకొని దానిలో పొడుగ్గా చేసుకోవాలి, రోలర్ మాదిరిగా చేసుకోవాలి. చేసుకుని దాంట్లో ముందు నూనె రాసాను ఫస్ట్, లోపల హోల్స్ కూడా. హోల్స్ చూపించమ్మా ఎలా ఉన్నాయి సైజు. ఇదిగో ఈ సైజు హోల్స్ ఉన్నది పెట్టుకున్నాను. మన ఇష్టం అండి, మనం ఎలాంటిది కావాలంటే అలాంటి పెట్టుకోవచ్చు. సన్నగా కావాలా, మీడియమా, లావా, నిండా పెట్టుకోవచ్చు. దీనికి ఇది ముందుగా ఇలా కిందకు ఉంటుంది. దాన్ని ఈ బటన్ ప్రెస్ చేసి పైకి లాగేయాలి. రాడ్ పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని స్క్రూ బిగించుకోవాలి. ఈ రకంగా స్క్రూ బిగించేసుకోవాలి దానికి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది మన జంతికలు వేయడానికి. నూనె బాగా కాగిన తర్వాత దాంట్లో జంతికలు వేసుకోవాలి. ఈ పిండి మీద ఎప్పుడు కూడా ఒక పళ్ళెం బోర్లించి పెట్టుకుంటే పిండి ఆరిపోయినట్టు అవ్వదు. దాంట్లో జంతిక పిండి పెట్టేసుకుని గట్టిగా ఇలా సైడ్కి నొక్కుతూ ఉంటే పిండి పడిపోతుంది. కూర ఇలా నొక్కేలా వచ్చేది, దానికి ప్రెషర్ ఎక్కువ కావాలి. దీనికి అలా అక్కర్లేదు. మనం ఆ సైడ్ ఉన్న ఈ బటన్ నొక్కుతుంటేనే చక్కగా ఇలా వచ్చేసి పడిపోతుంది. అలా పొంగుతూ రావాలి, అప్పుడే గుల్లగా వస్తుంది. అదే పొంగకుండా మెత్తగా ఉందనుకోండి, నూనె సరిగా కాకపోతే పొంగదు, అప్పుడు గుల్లదనం కూడా రాదన్నమాట. వేసిన జంతిక చూడండి ఎంత పెద్ద జంతికలు వేసుకున్నావు చూసారా. చిన్న వేయదండి, మేము పెద్దగా వేసుకుంటాం. ఒకసారి తిరిగేసాను. తిరిగేసిన తర్వాత కళ్ళ మీద ఒక 2 నిమిషాలు అది వేగాలి. తీసాక కూడా కొంచెం వేగుతుంది కనుక మరీ ఎర్రగా అయిపోయేలా వేయించకూడదు. ఇదిగో ఇది మా చిన్నప్పుడు మా అమ్మగారు చేస్తే 2-3 కేజీలు చేసేవారండి. అప్పటి రోజుల్లో పండగలకే చేసుకునేవాళ్ళం. ఇప్పట్లో బయట దొరికేది కాదు, షుగర్ ఫుడ్స్ లేవు, హాట్ చిప్స్ లేవు కనుక పండగలకు చేసుకుంటే 2-3 కిలోలు చేసి 2-3 డబ్బాలు దాచుకుని నెమ్మదిగా రోజు మధ్యాహ్నం వేళ ఒక్కొక్కటి తినేవాళ్ళం. చూడండి చక్కగా అది ఎంత మంచి కలర్ వచ్చింది చూసారా. ఇప్పుడు దాన్ని తీసి ఆ వేరే చెన్ని దాంట్లో పెడితే చక్కగా నూనె అంతా కూడా దిగిపోతుంది. ఇలా విడిపోయిన ముక్కలు కూడా తీసేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి నూనెలో. నూనె బాగా వేడెక్కేదాకా ఆగాలి. కంగారు పడిపోయి వేస్తే లోపలంతా పచ్చిగా ఉంటుందండి, గుల్లగా రాదు. గుల్లగా రావాలంటే బాగా నూనె వేడెక్కాలన్నమాట. మనం మిర్చి బజ్జీలు అవి బయట హోటల్లో కొంటే ఎందుకు బాగుంటాయి, వాళ్ళు పెద్ద బాండ్లీ పెట్టి ఎక్కువ కాక మీద ఉండగా వేస్తారు, అందుకని విచ్చుకుని బాగా వస్తాయి. మన ఇంట్లో కంగారుగా వేసేస్తే అవి బాగా రావు. అందుకే మొత్తం అన్ని తీసేసిన తర్వాత ఒక 2 నిమిషాలు నూనె బాగా వేడెక్కనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ కొత్తది మొదలుపెట్టి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ చేతితోటి మొత్తం ఉన్న పిండి అంతా అయిపోయేలా వేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఇంట్లో అయితే చిన్నగా వేసుకోండి. మనకి పెద్దవాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇలా పెద్దగా వేసుకుంటే తొందరగా పని అయిపోతుంది. అదే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, కొంచెం చిన్నవి వేసుకుంటే ఎక్కువ అవుతాయి నెంబరు. దీన్ని చక్కగా కాలనివ్వాలి. కాలిన తర్వాత తీసుకోవాలి. ఇలా జంతికలన్నీ చేసుకోవాలండి. చక్కగా కరకలాడిపోయే జంతికలు రెడీ అయిపోతున్నాయండి. వేగిన జంతికలు ఇలా పళ్ళెల్లో ఒక టిష్యూ పేపర్ వేసి పెట్టుకోవాలి. న్యూస్ పేపర్లు వేయకండి, దాని మీద ఇంకు అంతా ఏ కలర్లో ఏమిటో వేడికి ఏమవుతాయో తెలియదు. పైగా న్యూస్ పేపర్లు రోడ్డు మీద పడేస్తారు, పంచుకుంటారు, ఫుట్పాత్ మీద పెట్టి అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కనుక ఆ టిష్యూ పేపర్ తీసుకొని మంచి రకం ఫుడ్ గ్రేడ్ టిష్యూ పేపర్ లాంటి అడుగును వేసుకుని, లేదంటే మంచి కాటన్ బట్ట కూడా వేసుకోవచ్చండి. పళ్ళని అడుగును కాటన్ బట్ట వేస్తే ఎక్స్ట్రా నూనె పీల్చేసుకుంటుంది. ఇంకొక విషయం అండి, ఇది చల్లారేదాకా డబ్బాలో మాత్రం పెట్టకండి. బాగా చల్లగా అయిపోయింది పెట్టాలి, లేకపోతే మర్నాటికి అన్నీ మెత్తగా అయిపోయి పాడైపోతాయి మీరు ఇంత కష్టపడి చేసుకున్నా కూడా. అందుకని చక్కగా వీటిని ఇలా చల్లారనివ్వండి. చేసిన తర్వాత 1-2 అయ్యాక దేవుడికి నైవేద్యం చూపించుకోండి, అది ప్రసాదం అయిపోతుంది. అప్పుడు మనం ఎంత తిన్నా పుణ్యమే, మంచిదే, ప్రసాదం తిన్నట్టు అవుతుంది కదా. సో ఇలా రెడీ చేసుకోవాలన్నమాట జంతికలన్నీ. ఈ లోపల ఇంకొక జంతిక కోసమని పిండి రెడీ చేసేసుకుంటున్నాం. ఇలా ఒకటి తర్వాత ఒకటి వేసుకోవడానికి పిండి అంతా అయిపోయేదాకా. బాండ్లలో ఇక్కడ ఒకటి వేగిపోతుంది. ఎంతో సులువుగా జంతికలు చేసుకోవచ్చండి. ఇంట్లో చేసుకున్న వస్తువు టేస్ట్ బయట వస్తువులకు రాదు. మనకి ఇష్టం వచ్చినట్టు మనకి ఎలా పడుతుందో అలా చేసుకుంటాం. వాము, జీలకర్ర, పప్పు, కారం అన్నీ వేసుకున్నాం దీంట్లో. ఎంతో టేస్టీగా వస్తాయండి, క్రిస్పీగా కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి కరకరలాడుతూ. నెల రోజులైనా పాడవు. అందరూ కూడా ఇలా చేసుకోండి. తీసుకుని ఎలా ఉందో నాకు కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి. మీ ఇంట్లో ఇలాగే చేస్తారా? నేను 4 గ్లాసుల పిండికి
2 గ్లాసులు శనగపిండి, 1 గ్లాసు పుట్నాల పప్పు వేసి చేస్తాను. మీరు కూడా లేక చేస్తారా? ఇంకేమైనా కొలతలు తేడా ఉందా? కొలతలు తేడా ఉంటే నాకు కూడా రాయండి కామెంట్స్లో. నేను కూడా చూసి ఒకవేళ నేను కూడా అలా కూడా ట్రై చేస్తాను. హాయిగా కరకరలాడే ఇన్ని జంతికలు చేసుకున్నాం చూసారు కదా. వాటిని ఒక మంచి ప్లాస్టిక్ డబ్బాలు అడుగున టిష్యూ పేపర్ వేసి దాంట్లో జంతికలు పెట్టి పైన కూడా ఒక టిష్యూ పేపర్ పెట్టుకుని మూత పెట్టుకుంటే 15 రోజులు కాదు, నెల రోజులున్నా పాడవండి. ఇది చక్కగా మీరు ఛాయ్తో పాటు లేదంటే పొద్దున్న కాఫీతో పాటు కొంచెం ఇది తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. మీ పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్నగా బాక్స్ ఇన్ని వేసి ఇవ్వండి. ఆ బయట చెత్త తిండి తినే బదులు ఇది తింటారు, మంచిగా ఉంటుంది. మీరు మీ స్పౌస్ కూడా ఎంజాయ్ చేస్తూ సాయంత్రం పూట టీ తాగుతూ చక్కగా స్నాక్స్ తినచ్చు. పైగా ఇందులో వాము వేసాము, నూపప్పు కూడా వేసాం. నూపప్పు కాల్షియం, వాము వేసాం కనుక శనగపిండి కొందరు పడదని భయపడతారు, అటువంటి భయం లేదు. మీరు కొంచెం వాము ఎక్కువ వేసుకున్న కొద్దీ చాలా బాగుంటుంది. ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లిపాయ కూడా కొంచెం రసం తీసేసి నెట్తో వడబోసి వేసుకుంటే చాలా బాగుంటాయండి జంతికలు. ఎంత బాగుంటాయో మీరు అందరూ కూడా చేసుకుని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కరకరలాడే జంతికలు. మీరు ఈ రెసిపీని స్నాక్ని మీ 3 ఫ్రెండ్స్కి పంపించండి. షేర్ కూడా పెట్టండి. మీరు అలా చేస్తే మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుందండి. మా వీడియో చాలా ముందుకు వెళ్తుంది, ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. మనం కొన్ని చోట్ల తింటే చాలా బాగుంది, మనం ఇలా చేయలేకపోతున్నామే అనుకుంటారు. నేను ఈ జంతికలు చేసి చూపిస్తున్నాను, మీరు ఇలా ట్రై చేయండి. మీకు జంతికలు ఎందుకు కుదరవో నేను చూస్తాను. బ్రహ్మాండంగా వస్తాయండి జంతికలు. కనుక తప్పకుండా అందరూ ట్రై చేసి నాకు మెసేజ్ కూడా పెట్టండి. Stay healthy, stay blessed. Thank you so much for watching.